అసలు ఇందులో హీరోయిన్స్ నభా నటేష గారా తమన్నా గారా హీరోయిన్? నభా నటేష్ అన్న. అదే పేరు నభా, తెలుగు మీడియం. నటేష్ అన్న, నటేష్. నటేష్ అదే నభా గారా? సార్ ఇందులో హీరోయిన్ నభా గారా తమన్నా గారా? నభా గారు అండ్ అంత ఈక్వల్ విలన్ క్యారెక్టర్ తమన్నా గారు చేశారు. బేసిక్గా విలన్ తమన్నా అండ్ హీరోయిన్ నభా నటేష్. చూసినావా గ్లామర్ బ్యూటీ విలన్ ని చేసేసిండు. ఇప్పుడు పాట పాడిన యాక్టర్ ని చేసి అందమైన హీరోయిన్ విలన్ ని చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. బేసిక్గా నభా నటేష్ మంచి ఆర్టిస్ట్ తను. అంటే మీరు ముందు అనుకున్నారు సార్, అంటే తమన్నాను రీచ్ అవుతారు, తమన్నాకు ఇది చెప్తే ఆమె ఒప్పుకుంటుంది అని నమ్మకం ఉండేనా? డెఫినెట్గా తనకు కూడా ఇప్పుడు ఏంటంటే తమన్నాకి తను కొత్త క్యారెక్టర్లు చేయాలని ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉంది తను కూడా. అంటే ఎప్పుడైతే మనం అప్రోచ్ అయ్యామో వెంటనే తను చేస్తానింది. అండ్ వెరీ ఛాలెంజింగ్ రోల్, చాలా బాగా చేసింది క్యారెక్టర్ తను. టబు గారు మళ్ళీ ఆవిడ మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. చాలా బాగా అదొక క్వశ్చన్ మార్క్ ఉండేది. అనౌన్స్ చేసినాక తమన్నా చేస్తుందని చాలా మంది అడిగారు. ఇందులో పేరుగా పెద్ద నరేష్ గారు చేస్తుందంటే పెద్ద నరేష్ గారా అని ఒక్కొక్కరు షాక్ కూడా అయ్యారు. ఆయన కూడా ఓకే అని, కానీ ఆయన చూసుకోమని ఒప్పేసుకుంటారు. అంటే ఈ టెక్నీషియన్స్ అందరు కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఫస్ట్ ఆర్టిస్టులు మీ ఇద్దరు కాకుండా అంటే బేసిక్ గా జిష్యూ సేన్ గుప్తా తను ఒక అద్భుతంగా చేశాడు తన క్యారెక్టర్. అండ్ నరేష్ గారు ఆయన కొత్త యాంగిల్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ కాకుండా ఒక చిన్న ఒక ఓల్డ్ హీరో క్యారెక్టర్ తను కూడా చాలా బాగా చేశారు. అండ్ హర్ష అయితే డాక్టర్ లాగా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. మీ కాంబినేషన్ ఉంది కదా. అండ్ శ్రీముఖి అండ్ అందరూ చాలా బాగా చేశారు. ఒక చిన్న కుర్రాడు పేరు అతను దీంట్లో చూసానన్న, టిక్ టాక్ లోనో దేంట్లోనూ చూసా. తనకు కూడా మంచి ఫాలోవర్స్ 54,000 60,000 ఉన్నారు. టిక్ టాక్ చేస్తా ఉంటాడు. తను వైజాగ్ నుంచి వచ్చి మన కోసం చేయడం చాలా బాగా చేసాడు. తను కూడా కాస్టింగ్ అయితే అందరూ చూస్ చేసుకొని పెట్టుకున్నట్టు. కాస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ కాస్టింగ్. చాలా రేర్ గా సినిమాలో కొంచెం ఇలా సెట్ అవుతాయి. ప్రొడ్యూసర్ గారితో ముందు సినిమా చేశాను, ఈ సినిమా చూసినాక రవి బాగుంది.